మా గిరిజన గ్రామంలో వర్షాకాలం రాగానే ఎండిపోయిన చెట్లు, కుళ్ళిన దొంగలు, పాత కొమ్మలపై సహజంగా అడవి పుట్టుగొడుగులు మొలుస్తాయి. ఇవి ఎలాంటి విత్తనాలు వేయకుండానే ప్రకృతి ప్రసాదంగా పెరుగుతాయి. తేమ ఎక్కువగా ఉండే రోజుల్లో ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. కొన్నిసార్లు ఒక్క రాత్రిలోనే చిన్న మొగ్గ పెద్ద పుట్టుగొడుగులుగా మారిపోతాయి. మా పెద్దలు ఏ పుట్టుగొడుగులు తినడానికి మంచిదో, ఏది విషపూరితమో తెలిసి ఉంటుంది. అందుకే వాళ్ళు జాగ్రత్తగా గుర్తించి మాత్రమే సేకరిస్తారు. అడవిలో కనిపించే ప్రతి పుట్టుగొడుగులు తినడానికి పనికిరావు. కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. ఈ పుట్టుగొడుగులు ప్రకృతిలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎండిపోయిన చెట్లను క్రమంగా కరిగించి మట్టిగా మార్చడంలో ఇవి సహాయపడుతుంది. దీంతో నేల సారవంతంగా మారి కొత్త మొక్కలు పెరగడానికి ఉపయోగపడుతుంది. ప్రకృతి చక్రంలో ఇవి ఒక ముఖ్యమైన భాగం. వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ అడవి పుట్టుగొడుగులు ప్రకృతి అందాల మరో ఉదాహరణ. ఎండిన చెట్లపైన కొత్త జీవనం ఎలా పుడుతుందో